హాయ్. ఈరోజు మనం ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి నేను చెప్పను. ఇన్ఫ్లేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, తర్వాత అది మంత్లీ బేసిసా ఇయర్లీ బేసిసా అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్, ఆ తర్వాత మన బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇంకా మూడో విషయం మనం పోయిన మంత్తో గత నెలతో ఎందుకు పోల్చకుండా గత సంవత్సరంతో ఎందుకు పోలుస్తాం అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ ఎందుకు, ఈ మూడు విషయాల గురించి చర్చించదలుచుకున్న ఈ వీడియోలో. మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్, ఇన్ఫ్లేషన్ అంటే యాక్చువల్గా రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే మనం సిపిఐ అంటున్నాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. యాక్చువల్గా ఇది సామాన్య ప్రజలకంటే సామాన్య ప్రజలకు సంబంధించిన వ్యవహారం, కానీ సామాన్య ప్రజలకి అంతుపట్టని ఈ కాన్సెప్ట్ అంతుపట్టని బ్రహ్మ పదార్థంలాగా ఉంటుంది అనమాట. ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారనేది మనం ఒకసారి చూద్దాం. ఇది సంవత్సరాన్ని బేసిస్ చేసుకొని, అంటే ఒక సంవత్సరాన్ని అంటే ఇది ప్రతి నెల రిలీజ్ చేస్తారు. యాక్చువల్ గవర్నమెంట్ ప్రతి నెల ఇన్ఫ్లేషన్ ఎంత శాతం ఉందని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు జనవరి 2026లో రిలీజ్ చేయాలనుకుంటే జనవరి మంత్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ అప్పుడు ఏం చేస్తారంటే డిసెంబర్ 2025తో పోల్చాడు అనమాట. ఇదే జనవరిలో 2025 జనవరిలో ఉన్న ధరలతో పోల్చి ఆ ధరల్లో ఎంత మార్పు వచ్చింది పర్సంటేజ్, అదే ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది, ఎంత శాతం పెరిగింది అంటే ఇయర్ ఆన్ ఇయర్ అంటున్నాం కదా. అంటే ఈ నెలకు సంబంధించి జనవరి నెలకు సంబంధించి 2026లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అదే జనవరితో 2025తో పోల్చి, అదే ఫిబ్రవరి 2026లో చేయాలనుకుంటే ఫిబ్రవరి 2025 గత సంవత్సరం ఫిబ్రవరిలో పోలుస్తాడు అనమాట. ఎంత శాతం పెరిగింది, అదే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ ఇన్ఫ్లేషన్. ప్రస్తుతం అధికారికంగా భారతదేశంలో ఇన్ఫ్లేషన్ ప్రకటిస్తున్న క్యాలిక్యులేట్ చేస్తున్న విధానం ఇది. అయితే ఇది ఎందుకు పోయిన నెలతో గత నెలతో పోల్చరు, ఎందుకు గత సంవత్సరపు ఆ నెలతో పోలుస్తారు అన్నదానికి కారణాలు నేను వీడియో చివరిలో చెప్తాను. ఫస్ట్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారన్నది ఒకసారి చూద్దాం. మనం ఎగ్జాంపుల్ నేను ఉల్లిపాయ తీసుకున్నాను, ఎందుకంటే ఉల్లిపాయ మనకి బాగా ఫ్లక్చుయేషన్స్ గురవుతుంటుంది కదా, కాబట్టి నిత్యావసర వస్తువు కూడా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఆ ఎగ్జాంపుల్లో ఇది రియలిస్టిక్ కాదు, యాక్చువల్గా నేను అర్థం కావడం కోసం కొన్ని లెక్కలు తీసుకున్నా. సెప్టెంబర్ మంత్, అక్టోబర్ మంత్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ సెప్టెంబర్ మంత్లో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు చూద్దాం. 2026 సెప్టెంబర్లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఉల్లిపాయల ధరలకు సంబంధించిన ద్రవ్యోల్బణం 2025 అంటే గత సంవత్సరపు సెప్టెంబర్ నెలలో ఉల్లిపాయల ధర ఎంత ఉందో దాంతో ఈరోజు ధర, ఈ సెప్టెంబర్ ధరని పోల్చుతాం. పోల్చినప్పుడు ఏమైందంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్లో 50 రూపాయలు ఉంది 2025లో, 2026లో అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్లో 60 రూపాయలు ఉంది అన్నప్పుడు ఎంత పెరిగింది అంటే 10 రూపాయలు పెరిగింది. 10 రూపాయలు పెరిగింది కాబట్టి ఎంత పర్సెంటేజ్ అవుతుంది, 50కి 10 ఎంత అంటే 20% అనమాట. కాబట్టి ద్రవ్యోల్బణం ఉల్లిపాయ విషయంలో ద్రవ్యోల్బణం అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఉల్లిపాయ సెప్టెంబర్ 2026కి సంబంధించిన ద్రవ్యోల్బణం 20%. ఇప్పుడు ఈ లెక్క ఏదైతే ఉందో సెప్టెంబరు 50 రూపాయలు 60 రూపాయలు, 2025లో 50, 2020 రూపాయలు 60, ఇది ఇట్లే ఉంచుకొని అక్టోబర్ది కూడా నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఇన్ఫ్లేషన్ లెక్కగట్టే విధానం. అంతేగాని 2026 సెప్టెంబర్లో ఇన్ఫ్లేషన్ 2026లో ఆగస్టుతో మనం కంపేర్ చేయట్లేదు. 2025 గత సంవత్సరం సెప్టెంబర్ మాసంతోనే మనం కంపేర్ చేస్తున్నాం. దాంట్లోనే ఎంత శాతం తేడా వచ్చింది అని చెప్తున్నాం, అదే 20% ఇక్కడ. ఇప్పుడు 2 కేసులు తీసుకుంటున్నా, అంటే 2 ఉదాహరణలు. ఈ 2 ఉదాహరణల్లో కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్ మంత్ది ఇదే లెక్క ఉంచడం 50, 60, 2025లో 50, 2026లో 60, కాబట్టి ఇన్ఫ్లేషన్ 20%. ఇది ఇట్లే ఉంటుంది అనమాట. రెండో నెల అంటే ఈ అక్టోబర్ నెల కూడా మనం తీసుకుంటున్నాం. అక్టోబర్ నెలలో ఏం జరుగుతుంది అన్నది, అంటే ఈ మొత్తం కాన్సెప్ట్లో అక్టోబర్కి సెప్టెంబర్కి కంపారిజన్ కూడా చేస్తాం చివరిలో. అయితే ఇప్పుడు సెప్టెంబర్ది అట్లే ఉంది 50, 60, 20%. అక్టోబర్లో ఏమైంది అంటే 2025లో 80 రూపాయలు, 2026లో 90 రూపాయలు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే 2025లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఒక తేడా జరిగింది. సెప్టెంబర్లో 50 రూపాయలు ఉన్న ఉల్లిపాయల ధర అక్టోబర్లో 80 రూపాయలు అయింది.
కానీ మనం 2026 అక్టోబర్లో ఇన్ఫ్లేషన్ లెక్క కట్టాలంటే ఇది 90 రూపాయలు అయింది కదా, ఇది 80 రూపాయలతో మనం కంపేర్ చేస్తాం గత సంవత్సరపు అక్టోబర్ నెలలోని ధరతో. కాబట్టి 80 నుంచి 90కి పెరిగింది. కాబట్టి 10 రూపాయలు 80 రూపాయల్లో ఎంత శాతం అన్నప్పుడు మనకు 12.5 12.5%. ఇప్పుడు మనం ఈ రెండు ఇన్ఫ్లేషన్లు, సెప్టెంబర్లో ఇన్ఫ్లేషన్ని, అక్టోబర్లో ఇన్ఫ్లేషన్ని, సెప్టెంబర్లో ధరలని, అక్టోబర్లో ధరలని 2026లో ఇది కంపేర్ చేద్దాం ఒకసారి. 2026లో 60-90 ఉంది ధర, ఇన్ఫ్లేషన్ 20-12.5 ఉంది. ఇక్కడ టేబుల్ లాగా వేసిన అనమాట. ఇదంతా 2026కి సంబంధించింది. 2026 సెప్టెంబర్ నెలలో ఇన్ఫ్లేషన్ 20%, 2026 అక్టోబర్లో ఇన్ఫ్లేషన్ 12.5%. అంటే ఇన్ఫ్లేషన్ ఏమైంది? తగ్గింది. కాబట్టి మనకు పాపులర్గా ఏముంటుందంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి ధర కూడా తగ్గి ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం, మనకు ఒక అంచనా వేస్తుంటాం. కానీ కాదనమాట. ఏం జరిగింది ఇక్కడ? సెప్టెంబర్ 2026లో 60 రూపాయలు ఉండింది, అక్టోబర్లో 90 రూపాయలు ఉంది. 60-90 ఇక్కడ ధర పెరిగింది, ఇన్ఫ్లేషన్ ఏమో తగ్గింది రేటు. అంటే దీని అర్థం ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి ధర తగ్గింది అని అనుకోవడానికి లేదు. ఎందుకు లేదు? ఎందుకు ఈ రకంగా విచిత్రంగా వచ్చింది లెక్క అంటే దీనికి కారణం సెప్టెంబరు అక్టోబరు మధ్యలో 2025లో ఇది 50 రూపాయలు ఉన్న ధర ఉల్లిపాయ కేజీ 80 రూపాయలు అయింది. ఇక్కడ 50 నుంచి 80కి పెరిగింది. ఈ 50 నుంచి 80కి పెరగడం వల్ల మనకి ఈ తేడాలన్నీ కనపడుతున్నాయి. కాబట్టి ఈ 50 నుంచి 80కి సెప్టెంబర్ నుంచి అక్టోబర్కి మార్పు ఏదైతే ధర పెరిగిందో దీన్నే మనం బేస్ ఎఫెక్ట్ అంటున్నాం. అంటే ఈ ఎగ్జాంపుల్లో మనం ధర పెరిగిన ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ధర తగ్గినది. ఈ ధర పెరిగిన దగ్గర ఏమైంది? మనకు ఇన్ఫ్లేషన్ తగ్గింది కానీ రేటు మాత్రం దాని ధర మాత్రం పెరిగింది. దీనికి కారణం ఇది 50 నుంచి 80కి పెరగడం 2025లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్కి. దీన్నే బేస్ ఎఫెక్ట్ అంటున్నాం అనమాట. ఈ బేస్ ఎఫెక్ట్ వల్లనే ఈ కాంట్రాస్టింగ్ కంపారిజన్ చూస్తున్నాం. ఇంకా రెండో కేసు నేను ఇందాక చెప్పినట్లుగా సెప్టెంబర్ 2025లో 50 నుంచి ఇందాక ఫస్ట్ కేసులో 50 నుంచి 80కి పెరిగింది. ఇప్పుడు ఈ కేసులో 50 నుంచి 40కి తగ్గి ఈ సంవత్సరం 2026కి ఏమైంది? 50 రూపాయలకు పెరిగింది. 40 నుంచి 50 రూపాయలకు పెరిగింది అక్టోబర్లో. సెప్టెంబర్ సేమ్ అట్లే ఉంది, 50 నుంచి 60కి పెరిగింది. 25 నుంచి 26 వరకు 20% ఇన్ఫ్లేషన్ ఉంది. అక్టోబర్లో ఏమైంది అంటే సెప్టెంబర్లో 50 ఉన్నది 2025లో అక్టోబర్లో 40కి తగ్గి 2026 అక్టోబర్కి 50కి పెరిగింది అనమాట. కాబట్టి 40 నుంచి 50కి పెరిగింది. 40లో 10 ఎంత అంటే 25%. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎంత ఉల్లిపాయకి సంబంధించి అక్టోబర్ 2026లో అంటే 25%. సెప్టెంబర్లో ఎంత ఉండింది? 20%. అంటే ఇన్ఫ్లేషన్ ఏమైంది? పెరిగింది. 20 నుంచి 25% పెరిగింది ఒక నెలలో. సెప్టెంబర్లో 20%, అక్టోబర్లో 25%. కానీ ధర ఏమైంది? 2026లో 60 నుంచి 50కి తగ్గింది. ఇదే ఈ టేబుల్లో చూస్తున్నాం. ఇన్ఫ్లేషన్ ఏమో 20 నుంచి 25% పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి ధరలు కూడా పెరిగి ఉంటాయి అని మనం అంచనా వేస్తే మనం పప్పులో కాలేసినట్లే. యాక్చువల్గా 60 నుంచి 50కి తగ్గింది. ఈ వైచిత్రికి కారణం, ఈ కాంట్రాస్టింగ్ రిజల్ట్ కారణం ఏంటంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్కి 2025లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్కి 50 రూపాయల నుంచి 40 రూపాయలకి పడిపోయింది ఉల్లిపాయ ధర. ఈ ఎఫెక్ట్ వల్లనే ఈ రిజల్ట్ చూస్తున్నాం. కాబట్టి దీన్నే బేస్ ఎఫెక్ట్ అంటాం అనమాట. కాబట్టి బేస్ ఎఫెక్ట్ అన్న కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇయర్ ఆన్ ఇయర్ ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? గత నెలతోనే మనం కంపేర్ చేయొచ్చు కదా. పోయిన సంవత్సరం ఈ నెలతో ఎందుకు కంపేర్ చేస్తున్నాం అంటే దానికి రీజన్ ఏంటంటే సీజనల్ ఫ్లక్చువేషన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మామిడి పండ్లు ఉన్నాయి. మామిడి పండ్లు అక్టోబర్ నవంబర్లో కొనాలంటే ధర ఎక్కువ ఉంటుంది, సీజన్లో తక్కువ ఉంటుంది. కాబట్టి సీజనల్ చేంజెస్, ఫ్లక్చువేషన్స్, ఇవి అకాల వర్షాలు రావచ్చు, కరువు కాటకాలు రావచ్చు. ఇవి లాంగ్ రన్లో పాలసీ కోసం, విజన్ కోసం ఇవి ఆటంకాలు సృష్టిస్తాయి. కాబట్టి స్టేబుల్ పాలసీ కోసం మనం ఇయర్ ఆన్ ఇయర్ బేసిసే మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇంకొకటి ఈ బేస్ ఎఫెక్ట్ అన్నది మనం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనం ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి బేస్ ఎఫెక్ట్ అన్న కాన్సెప్ట్ దాని పర్యవసానం. అది బేస్ ఎఫెక్ట్ అన్నది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అన్న దాని కాన్సిక్వెన్సే, దాని పర్యవసానమే బేస్ ఎఫెక్ట్ అనమాట. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, బేస్ ఎఫెక్ట్ అంటే ఏంది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ క్యాలిక్యులేట్ చేయడానికి కారణాలు ఏందనేది మనం క్లియర్గా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్.